హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఈరోజు నేను ఒక నాన్ వెజ్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చేపల పులుసు. మీరు ఏ చేపను తీసుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్పే విధంగా చేపల పులుసు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు చాలా సింపుల్గా నేను మీకు చేసి చూపించేస్తాను. ముందుగా ఈ రెసిపీ చేసుకోవటానికి చేపలను తీసుకోవాలి కదా. సో ఇక్కడ చేపలను తీసుకొని చక్కగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని దానిలోకి ఉప్పు, కారం వేసుకొని బాగా పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులుసు చేసుకోవటానికి చింతపండు నానబెట్టుకోవాలి కదా. సో ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను. తీసుకొని దానిలోకి వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి ఒక ప్యాన్ తీసుకోవాలి. దానిలోకి హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ గసగసాలు అనేది వేసుకుంటున్నాను. ఈ గసగసాలు వేసుకోవటం వలన మనకి పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, చిక్కగా కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక జార్ తీసుకొని దానిలోకి నేను ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటోలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు వేపుకున్న వీటన్నింటినీ కూడా దాంట్లో వేసేసుకొని చక్కగా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవటానికి ఇలా వెడల్పాటి పాత్రను తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ పాత్రలో చేసుకోవటం వలన ముక్కలు అనేవి విరగకుండా చక్కగా వస్తాయి. సో ఈ పాత్రలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి దీనిలో వేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇవి మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి, మనకి ఉల్లిపాయలు అనేవి కాస్త మగ్గాయి కదా. సో వీటిని కాస్త వేయించుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు అనేవి కూడా మనకి బాగా వేగాయి కదా. దీనిలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కాస్త కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. సో ఇదంతా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిలోకి వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా కాస్త వేపుకోవాలండి. ఇది కూడా వేగిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నానండి. పులుసు చేసుకుంటున్నాం కదా, సో పులుపుకి మనకి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. సో వీటన్నింటినీ కూడా బాగా వేపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనకి చేప ముక్కలకి బాగా పట్టాలండి. కాస్త వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. మనకి ఈ చేప ముక్కలు ములిగేట్టుగా చక్కగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. మరి ఫాస్ట్గా కలిపేకండి, ముక్కలు విరిగిపోతాయి. స్లోగా కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి, పులుసు అనేది భలే మరుగుతుంది కదా. ఇంకాస్త మరగాలన్నమాట. సో మనం మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి,
పులుసు అనేది ఇంకాస్త దగ్గరకు అయింది కదా, సో ఈ టైంలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. చూడండి, మనకి పులుసు అనేది బాగా ఆయిల్ అది పైకి తేలి పులుసు అనేది మనకి రెడీ అయిపోయింది. మనకి పులుసు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇంకా చేపల పులుసు అనేది మనకి రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు. ముక్కలు కూడా చాలా బాగా వచ్చాయి కదా, విరగనే లేదు. సో నేను చెప్పినట్టు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీరు గనక ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.